అయిపోతే మళ్ళా ఇయ్యరు కేటీఆర్ అంటా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎన్నికల ముందు ఒక్కసారే వేసింది, ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతుందని వ్యాఖ్య. నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్ఎస్ రైతు మహాధర్నా. అయితే సరే, వేయకపోతేనేమో వేయలేదంటారు, వేస్తేనేమో ఓట్ల కోసం అంటారు. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు స్టార్ట్ అయినప్పుడు మీరు దళిత బంధు ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా మరి మీరు ఓట్ల కోసమే పెట్టిరు అనుకోవాలనా? మీరు ఓట్ల కోసమే పెట్టిరు అనుకోవాలనా? బీసీ బంద్ అన్నారు, మీరు చెప్పని బంధులు లేవు. అది ఎలక్షన్లకు కొన్ని రోజుల ముంగటనే మళ్ళా. అంటే మీరు చేస్తేనేమో జనాల కోసం, కాంగ్రెస్ చేస్తే ఓట్ల కోసం ఎట్లయితుంది అంటే ఇయ్యకపోతేనేమో ఇస్తలేరు అంటారు, ఇస్తేనేమో ఓట్ల కోసమే ఇస్తుంది, లేకపోతే మంచి పేరు కోసమే ఇస్తుంది అనడం మరి సరితూగుతుందా? ఎందుకంటే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలక్షన్ల ముంగట ఎన్ని పథకాలు ప్రవేశపెట్టలేదు, ఎలక్షన్ల ముంగట ప్రజలకు ఎన్ని హామీలు ఇవ్వలేదు, ఎలక్షన్ల ముంగట ఎంతమంది అకౌంట్లలో మీరు డబ్బులు వేయలేదు రైతు బంధు పేరుతోటి కూడా. మరి దానికి కూడా మీ సమాధానం చెప్పాలి. మరి అప్పుడు కూడా మీరు ఓట్ల కోసమే వేసిండ్రు అనుకోవాలా? ఇప్పుడు వీళ్ళు ఓట్ల కోసమే డబ్బులు వేసేటోళ్ళు అయితే అప్పుడు